ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం వేసవిలో బాగా దుక్కి దున్నుకోవడం అనేది ఒకప్పుడు ప్రధానంగా ఎడ్లతో చేసేవాళ్ళు ప్రాసెస్. ఇప్పుడు వచ్చి యాంత్రీకరణకు సంబంధించి పరికరాలు అధికంగా డెవలప్మెంట్ అవ్వడము మరియు ట్రాక్టర్ దాన్ని ఎక్కువగా ఉపయోగించడం, ట్రాక్టర్ వెనుక భాగంలో కల్టివేటర్ అని, గొర్రు అని, తర్వాత రోటవేటర్ అని, తర్వాత డిస్క్ ప్లో అని, డబల్ డిస్క్ ప్లో అని, సింగిల్ డిస్క్ ప్లో అని ఇటువంటి రకరకాల పరికరాల ద్వారా ఈ సంబంధించినటువంటి భూమిని దున్నుకోవడం జరుగుతుంది. అయితే ఏప్రిల్ మాసంలో పంట చేతికి వచ్చిన తర్వాత ఏప్రిల్ చివరి వారం ఆ టైంలో ఈ వేసవి దున్నుకోవడం వలన ఇక్కడ ప్రధానంగా ఎందుకు దున్నుకోవాల్సి వస్తుందంటే, పాత పంట యొక్క అవశేషాలు అనగా పురుగులు కానీ తెగుళ్ళు కానీ వాటికి సంబంధించిన ఏవైనా అవశేషాలు మిగిలిపోయి ఉంటే వాటిని ఇలా దున్నుకోవడం ద్వారా, ఈ విధంగా దున్నుకోవడం ద్వారా ఇక్కడ ఈ సందు రావడము, ఈ విధంగా ఉండడం వల్ల వేడికి సూర్యరశ్మికి మే నెలలో అత్యధికంగా ఎండలు ఎక్కువగా టెంపరేచర్స్ దగ్గర రావడం వలన ఈ భాగంలో ఉన్నటువంటి ఈ భాగాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో అధికంగా టెంపరేచర్స్ ఎక్కువగా పడడం వల్ల పాత పంట యొక్క అవశేషాలు, పురుగులు కానీ తెగుళ్ళు కానీ వాటికి సంబంధించినవి ఆ సన్లైట్కి అనేటివి అవి చనిపోయే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో దున్నుకోవడం జరుగుతుంది. అయితే ఇది ప్రధానంగా మామూలుగా వేరే ఆరుతడి పంటలు వేసుకునే దుబ్బు, ఈ ఆరుతడి పంటలు వేసుకునే దుబ్బులలో ప్రధానంగా కల్టివేటర్ తోటి దున్నుకుంటారు. ఇది ఒక రకమైన అంశము. తర్వాత రోటోవేటరు, కల్టివేటరు, డిస్క్ ప్లో, డబుల్ డిస్క్ ప్లో తోటి ఎప్పుడైతే వర్షన్లు ఉంటాయో, వరి మడికెట్లు, వరి మాగాణులు ఏవైతే ఉంటాయో వాటిలో వీటిని ఉపయోగించి దున్నుకుంటారు. దున్నుకోవడానికి గల కారణం ఏంటంటే, పంట యొక్క అవశేషాలు రేపటి నాడు వేసుకోబోయే పంటకు ఉపయోగపడాలనేది ఒకటి. రెండోది విషయం వచ్చేసి, పంట అవశేషాలు, పాత పంట యొక్క అవశేషాలు అనేటివి ఏవైతే ఉంటాయో అవి సూర్యకాంతికి అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించిన సూర్యకాంతికి దానికి తగలడం వలన దాని యొక్క అవశేషాలు అనేటివి నాశనం అవ్వడానికి ఈ యొక్క పంట అవశేషాలు అనేది లోపల సైడు కలియబెట్టి దున్నడం జరుగుతుంది. ఇక్కడ ఈ రోటోవేటర్ సంబంధించినటువంటి ఈ భాగంలో ఈ 15x20 అని, తర్వాత 20x20 అని, 15x30 అని రకరకాల స్పేసింగ్లలో ఒకసారి ఈ విధంగా దున్నడము, రెండోసారి ఒకసారి ఈ విధంగా దున్ని ఒక 5-10 రోజులు కానీ ఒక వారం రోజులు కానీ ఇలాగే ఉంటే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి అవశేషాలు, పాత పంట యొక్క ఈ తెగుళ్ళు కానీ ఈ పురుగుకు సంబంధించిన అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి చనిపోవడం జరుగుతుంది. దీనికి మళ్ళా ఇంకోసారి దున్నడం ద్వారా ఖచ్చితంగా ఇంకో ప్రాంతంలో ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే వాటిని అన్నిటినీ అవి నాశనం చేయడానికి అనేటివి ఉపయోగపడుతుంది. ఈ రైతు సోదరులు పూర్తిగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వేసవి దుక్కులు అనేటివి చాలా ప్రధానమైనవి. మా రైతు సోదరులు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే లేట్ పంటగా వేసుకుంటున్నారు. ప్రతిసారి వానాకాలంలో లేట్గా నాటుకోవడము, యాసంగి పంట కూడా లేట్గా నాటుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే భూమికి ఖచ్చితంగా భూమికి పడవలసినటువంటి ఈ సన్లైట్ అనేది, ఆ సూర్యకాంతి అనేది పడక భూమి పైభాగంలో వాటికి సంబంధించిన ఈ తెగుళ్ళు, పురుగులకు మరియు ఈ తెగుళ్ళకు సంబంధించిన అవశేషాలు పాత పంటవి అలాగే మిగిలిపోయి ఆ విధంగా అట్లే డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. రైతు సోదరులు దాన్ని గమనించుకొని దాన్ని ఆ విధంగా చేయకుండా
సకాలంలో వానాకాలం సీజను, యాసంగి సీజన్ సకాలంలో పంటలు వేసుకుంటే ఎండాకాలం సీజన్కి ఖచ్చితంగా కలియబెట్టి దున్నుకోవడానికి ఇట్లా వేసవి దుక్కులు దున్నుకోవడానికి చాలా ప్రధానంగా మంచిగా ఉంటుంది. ఈ విధంగా దున్నుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటల యొక్క అవశేషాలు, పంటల యొక్క సంబంధించినవి నెక్స్ట్ వేసుకోబోయే పంటకు ఇవి ఉపయోగపడతాయి. మరియు ఈ పురుగులు కానీ, ఈ తెగుళ్ళు కానీ వీటిని అన్నిటినీ ఈ సూర్యకాంతి ద్వారా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. మనము వేసవి దుక్కులు దున్నుకోవడం గురించి తెలియజేస్తున్నాము. అయితే దీనిలో ప్రధానంగా వేసవి దుక్కులో ప్రధానంగా ట్రాక్టర్ నుంచి మూడు నాగన్లు కలిసి వచ్చేటట్లు కలియబెట్టి దున్నుకోవడం. 1, 2, 3 ఇట్లా 3, 4 నాగన్లు గొర్రు రూపంలో వచ్చేటట్లు కలియబెట్టుకొని దున్నుకోవడం అంటారు దీన్ని. ఇట్లా దున్నుకోవడం ద్వారా ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ 60 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు ఈ లోతులో వెళ్ళడం ద్వారా ఆ నాగర్ అనేది అంత లోతులో వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఒక 15 సెంటీమీటర్ల లోతులో నాగర్ వెళ్ళి వెడల్పులో 60 సెంటీమీటర్ల దూరంలో ఆ మట్టిని తీసేయడం ద్వారా భూమి లోపల ఉన్నటువంటి గత పంట యొక్క వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి డీకంపోజ్ అయ్యి నెక్స్ట్ పంటకు, అంటే ఇప్పుడు నెక్స్ట్ వేసుకునే పంటకు అనుకూలంగా వస్తుంది. తర్వాత గత పంటలో పురుగులకు సంబంధించిన గుడ్లు కానీ అవన్నీ సుప్తావస్థలోకి వెళ్ళిపోయి ఉంటాయి. హైబర్నేషన్ స్టేజ్ అంటారు. సుప్తావస్థలో వెళ్ళిపోయి ఉంటాయి. ఆ సుప్తావస్థలో వెళ్ళిపోయినటువంటి గుడ్లు ఈ సూర్యకాంతి, ఈ మే నెల మాసంలో పడే సూర్యకాంతి ద్వారా ఆ గుడ్లు అనేది పగిలి అది ఖచ్చితంగా అలాగే విచ్ఛిన్నమైపోతుంది. అట్లా విచ్ఛిన్నమై దాని యొక్క అవశేషాలు అనేది అంతరించిపోతాయి. వేసవి దుక్కులు ఇలా దున్నుకోవడానికి ప్రధాన కారణాలు అవే. ఎందుకంటే చీడపీడల రక్షణ అనేది అధికంగా ఉండే పంటలు ఏవైతే ఉన్నా కానీ వాటిని అన్నిటినీ రైతు సోదరులు పారదోలడానికి వేసవి దుక్కులు అనేటివి వేసుకుంటారు. ఈ విధంగా 15 సెంటీమీటర్లు ప్లస్ లోతు 15 సెంటీమీటర్లు, లోతు ఇట్లా 15 సెంటీమీటర్లు, ఇది ఒక 60 నుంచి 90 సెంటీమీటర్ల వరకు మట్టిని యువతలకు అవతలకి ఒకసారి దున్నుకోవడము. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ దున్నుకోవడం ద్వారా యువతలది అవతలవి ఈ మట్టి అనేది యువతల నుంచి అవతలకి ఇలా మిక్స్ అయిపోతుంది. ఈ లోపల ప్రాంతంలో ఇంకేమైనా అవశేషాలు మిగిలిపోయి ఉంటే ఆ నెక్స్ట్ టైం దున్నినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న అవశేషాలు అన్నిటివి బయటపడతాయి. అవి మళ్ళా సూర్యకాంతికి గట్టిగా తగిలి అవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా వేసవి దుక్కులు అనేది ప్రధానంగా దున్నుకోవాలి. వేసవి దుక్కుల యొక్క ప్రాధాన్యత అనేది ఈ విధంగా ఉంటుంది. దీని ద్వారా రైతులకు నెక్స్ట్ వేసుకోబోయే పంటకు దిగుబడి అనేది పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. దాన్ని ఉద్దేశించే వేసవి దుక్కులు దున్నుకోవాలని తెలియజేసేది. ప్లస్ వీటి యొక్క ప్రాముఖ్యత కూడా దానికి సంబంధించిన విషయం మీదనే రైతు సోదరులకు తెలియజేసేది. ధన్యవాదాలు. గురించి ఈ వీడియో క్లియర్గా చూడండి. మీకు